అసలే చికెన్కి బర్డ్ ఫ్లూ, పైగా రేపు ఆదివారం. అందుకే ఈసారి ఈ మటన్ బిర్యానీ ట్రై చేయండి. హ్యాపీగా ముక్క ఉడకలేదనే భయం లేకుండా సూపర్గా వస్తుంది బిర్యానీ అయితే మాత్రం. అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా 1/2 kg మటన్ తీసుకోండి. 1/2 kg మటన్లో తరిగిన పుదీనా, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. వీటిని బాగా కలుపుకోవాలి. ముక్కకి బాగా ఈ పొడులన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు అరచక్క నిమ్మరసం దాకా పిండుకుందాం. మనం ఫుల్గా అరచక్క పిండుకోండి. 1/2 కప్పు వరకు పెరుగు వేసుకుందాం. ఇప్పుడు తర్వాత 3 చీరిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ముక్కలు బాగా పెరుగు పట్టేదాకా కలపాలి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని అది కూడా బాగా పట్టించాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఈ కలిపిన మటన్ని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు దాకా మనం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 3 ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ని దీంట్లో హాఫ్ తీసి పక్కన పెట్టుకోండి. లాస్ట్లో మనం బిర్యానీ పైన వేసుకునేదానికి ఉంటాయి. హాఫ్ తీసి పక్కన పెట్టుకొని హాఫ్ అలానే ఉన్నాయండి. దీంట్లోకి ఇప్పుడు మనం కలుపుకున్న మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. అప్పుడే మటన్ జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు ఈ మటన్లోకి వాటర్ వేసుకోండి. ముక్క మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మటన్ ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో అన్ని విజిల్స్ దాకా పెట్టుకోవాలి. నేనైతే ఒక 6 విజిల్స్ దాకా పెట్టాను. ఇది అయ్యేలోపు మనం పక్కన బాస్మతి రైస్కి వాటర్ పెట్టుకున్నాను. దాంట్లో హోల్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం సముద్రపు నీళ్ళంత ఉప్పగా ఉండాలి. ఈ నీళ్లు టేస్ట్ చేసినప్పుడు అలా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కరివేపాకు వేసుకొని ఎసురు బాగా మరగనివ్వాలి. ఎసురు బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ 1/2 kg వరకు వేసుకోవాలి. ఎంతైతే మటన్ తీసుకుంటామో అంత బియ్యం కూడా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ బియ్యం ఉడికించుకున్న తర్వాత మందాటి గిన్నె తీసుకోండి. నేనైతే ఇక్కడ కుక్కరే తీసుకున్నాను. మీ ఇంట్లో ఏదైనా బిర్యానీ గిన్నె ఉంటే అది కూడా తీసుకోవచ్చు. ఆయిల్ వేసి నీట్గా అప్లై చేసుకొని మటన్ ఉడికించుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ అడుగున వేసుకోవాలి. నీట్గా అడుగును మొత్తం ముక్కలు, కొంచెం షేర్వా అంతా వేయకండి, కొద్దిగా హాఫ్ వేయండి. హాఫ్ వేసిన తర్వాత దీనిపైన మనం 1 లేయర్ వరకు ఉడుకుతున్న అన్నం తీసి వేసుకోవాలి, బాస్మతి రైస్. దీనిపైన మళ్ళీ ఆ మటన్ షేర్వా వేసుకోండి. మళ్ళీ దీనిపైన 1 లేయర్ అన్నం వేయండి. ఇలా వేసుకుంటూ వస్తే మీకు మొత్తం అన్నం డ్రైగా లేకుండా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు పైన ఎత్తి పెట్టాం కదా ఫస్ట్లో ఆనియన్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కుంకుమ పువ్వు నానబెట్టాను. ఆ నానబెట్టిన వాటర్ కూడా లేని వాళ్ళు హ్యాపీగా కలర్ వేసుకోవచ్చు. కలర్ వేయకపోయినా అవసరం లేదు, ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్సే కలర్ వస్తుంది. ఈ మిగిలిన షేర్వా కూడా పైన వేసేసి కుక్కర్ మూత పెట్టి కింద పెనం పెట్టి దానిపైన కుక్కర్ పెట్టండి. స్లో ఫ్లేమ్లో ఒక 20 minutes వదిలేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది, దమ్ అయిపోతుంది. బాగా ముక్క ఉడకదు అనే పని లేకుండా చాలా బాగుంటుంది. తినేదానికి కూడా ఎక్సలెంట్గా వస్తుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.